డీటెయిల్స్ చూస్తే వేసవిలో ఆదిలాబాద్ ప్రజల దాహార్తి తీర్చడమే మున్సిపల్ పాలక మొదటి లక్ష్యమని చైర్పర్సన్ బండారి అనుష అన్నారు. బుధవారం లండసాంగి పంప్ హౌస్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ఇక్కడ 500 kV ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో 2 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. దాన్ని యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేయించినా ఆయిల్ లీక్ కావడంతో పనిచేయడం లేదన్నారు. ఏర్పడిన అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని, సాయంత్రం వరకు సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఆదిలాబాద్లో నీటి సమస్య కొత్తగా వచ్చింది కాదని గత కొన్ని సంవత్సరాలుగా ఉందన్నారు. అయినా తన హయాంలో నీటి సమస్య రాకుండా చర్యలు చేపడతామన్నారు. నీటి సమస్య విషయాన్ని జిల్లాకు వచ్చిన ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి కూడా తీసుకువెళ్లి తగిన నిధుల కోసం వినతి పత్రం ఇచ్చినట్లుగా తెలిపారు. పట్టణ ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. నీటిని వృధా చేయవద్దని సూచించారు. పొదుపుగా వాడుకోవాలని, ఉపయోగం అయిన తర్వాత నల్లా కట్టేయాలన్నారు. అలాగే విడిచిపెడితే నీరు వృధాగా పోయి మరిందరికి అందకుండా పోతుందన్నారు. ఈ విషయంలో అందరి సహకారం అవసరమన్నారు. ఈ సమస్య గురించి ఈరోజు లండసాంగి వద్ద ఉన్న పంప్ హౌస్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ట్రాన్స్ఫారం నిన్న కాలిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ రిపేర్ చేయించినాము. రిపేర్ చేసిన తర్వాత కూడా దాంట్లో ఉన్న ఆయిల్ లీక్ అవ్వడం జరిగింది. దానివల్ల నిన్న వాటర్ సప్లై 2 days నుంచి రావడం బంద్ ఉంది. కాబట్టి మేము ఇప్పుడు దగ్గరుండి మేము ఈ పనులు జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షణలో చూసి ఆ పని మొత్తం అయ్యే వరకు ఇక్కడనే ఉండి, అలాగే ఈరోజు ఈవినింగ్ వరకు ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇది ఎందుకంటే చిన్న ట్రాన్స్ఫారం కాదు, 500 kV ఉంది కాబట్టి కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది. కాబట్టి 4 తర్వాత వాటర్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం ప్రజలు కూడా నీటిని వృధా చేయకుండా, ఎక్కడైతే మీరు ట్యాప్ ఆన్ ఉంటుందో మీ అవసరానికి మించిన తర్వాత మీరు ట్యాప్ దాన్ని కట్టేసి ఉంచినట్టయితే ఎవరికైతే ప్రజలకు వేరే వాళ్ళకి అవసరం ఉంటుందో వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే నీటి సమస్య ఇప్పుడే కొత్తగా వచ్చిన సమస్య కాదు, మనకు 2.5 years నుంచి ఉంది. మరి 2.5 years నుంచి ఉన్న సమస్యను కూడా అది నాకు గతంలో జరిగింది, నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను వచ్చిన కాబట్టి నా హయాంలో ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను ప్రతి ఒక్క దగ్గర నేను డైరెక్ట్ గా వెళ్ళి, నేను ఎవరికి ఫోన్ చేయకున్నా కూడా ఇండైరెక్ట్ గా వెళ్లకుండా డైరెక్ట్ గా వెళ్ళి నేను చూడడం జరుగుతుంది. ఈ వాటర్ మీద కూడా నేను ఛార్జ్ తీసుకున్న 2nd day నుంచి నేను పోరాటం చేయడం జరిగింది. ఇదే కాకుండా మొన్న ఏదైతే 99 ప్రణాళిక ప్రకారం మన ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా వచ్చిన మినిస్టర్ మళ్ళీ జూపల్లి కృష్ణారావు సార్ మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ కూడా నేను